క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట సామెతల గ్రంథం 20వ అధ్యాయము 2వ వచనం. రాజు వలన భయము సింహ గర్జన వంటిది, రాజునకు క్రోధం పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందరు. ఈ మాటలు మనం సామెతల గ్రంథంలో చూస్తున్నాము. ఇక్కడ సొలొమోను మహారాజు చెప్తున్నారు కదా, రాజు వలన భయము సింహ గర్జన వంటిదంట. అంటే అరణ్యములో సింహము రాజుగా ఉంటాడు. ఎప్పుడైతే సింహం గర్జిస్తుందో జంతువులన్నీ కూడా కాముగా అయిపోతాయి అన్నమాట. సింహము గర్జన అరణ్యం అంతా కూడా వినబడుతుంది అనమాట. అందుకే సొలొమోను మహారాజు వీటన్నిటి మీద పరిశోధన చేశారు. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు కదా, రాజు వలని భయము అంటే రాజు దగ్గర మనకు ఉండాల్సిన భయం ఎలాంటిది అని అంటే సింహ గర్జన వంటిది. అంటే సింహం గర్జిస్తే రాజు ఎలాగ భయపడతారో అలాంటి భయము అంట మనం రాజుల దగ్గర కలిగి ఉండాలట. చాలాసార్లు మనం ఎన్నుకున్న ప్రజాస్వామ్య పాలన అయినా కూడా, లేకపోతే రాజుల పరిపాలన అయినా కూడా చాలామంది రాజుల గురించి నీచంగా మాట్లాడేస్తూ ఉంటారు. ప్రజా పరిపాలనలో ఎన్నుకోబడిన అధికారులను కూడా విషయంలో కూడా చాలామంది ఏదగో ఒకలాగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నారు కదా, ఎవరికైనా ఒక అధికారం ఇవ్వబడిందా, ఎవరైనా రాజుగా అయ్యారో అది దేవుని వల్లనే కలుగుతుంది అని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మనం ఒకటి గమనించుకోవాలి. మన మీద ఉన్న అధికారులు, మనం ఎన్నుకున్న అధికారులు కావచ్చు, మనం నియమించుకున్న అధికారులు కావచ్చు, లేకపోతే పుట్టుకతోటే వాళ్ళు రాజులుగా ఉన్న అధికారం క్రింద ఉన్నాము కూడా మనము ఈ లోకపరంగా వాళ్ళకి గౌరవించాలి అని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. రాజు వాళ్ళని భయం అంట సింహ గర్జన వంటిదంట. రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందరు. రాజుకి ఎవరైతే క్రోధం పుట్టిస్తారో అంటే కోపమును కక్క క్రోధం అనమాట. ఎప్పుడైతే ఊరికే మనం కోపం పుట్టిస్తామో అది క్రోధముగా మారుతుంది. క్రోధము అన్నమాట మనకి విరోధముగా ఏదైనా చేయడానికి సాహసిస్తుంది. ఒక వ్యక్తి ఎక్కువ కోపపడిపోతున్నారు, ఇరిటేట్ అయిపోతున్నారు అంటే వారు ప్రశాంతంగా ఉండడానికి మనం ట్రై చేయాలి. లేకపోతే ఆ కోపం క్రోధం అవుతుంది. క్రోధము నరహత్యకు దారితీస్తుంది. ఇక్కడంటే ఆ రాజునకు క్రోధము పుట్టించువారు తమకు ప్రాణమోసం తెచ్చుకుందరు. ఎవరైతే రాజులకు విరోధంగా మాట్లాడేస్తుంటూ రాజులకు విరోధంగా పనులు చేస్తూ క్రోధం పుట్టిస్తారో వాళ్ళ ప్రాణానికి వాళ్ళే నష్టం తెచ్చుకుంటారట. ఒక రాజు తలుచుకుంటే ఎంతసేపు ఉంది. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఈ లోకంలో ఉన్న రాజుకే కాదు మన దేవుడు రాజై ఉన్నాడు. అందుకే 2వ కీర్తనలు అంటారు కదా, కుమారును మెద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. మనము యేసయ్యను ప్రేమించేవారుగా ఉండాలి. యేసయ్య యొక్క భయము మనకు ఎలా ఉండాలంటే సింహ గర్జన లాగా ఉండాలంట. అంటే ఒక సింహము గర్జిస్తే ఎంత భయపడతామో అంతగా మనం యేసయ్యకు భయపడాలన్నమాట. అదే సమయంలో యేసయ్య గురించి మనము గనుగు కొనక ఆయనకి ఇష్టము కలిగించే వారిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉంటారు. ఒకవేళ మనం ఆయనకు అయిష్టంగా మారిపోతే ప్రాణమోసం తెచ్చుకుంటామంట. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా ఈ లోకపరంగా మనం ఏ రాజుని కలిగి ఉన్నా అతన్ని గౌరవించుదాం గాక, అంతకంటే ఎక్కువగా మన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్యను గౌరవిస్తూ ప్రేమిస్తూ భయభక్తులు కలిగి ఉంటూ ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించుదాము గాక. నిత్యము ఆయన స్తుతిస్తూ నిత్యము క్షేమమును అనుభవిస్తూ ముందుకు సాగిపోదుము గాక. ఆమేన్.